ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయం చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. వంశీవిభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీసే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కమాదిదేవం కరుణానిదానం కమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. ఈ భాగవతం వింటే మనకు వచ్చేటువంటి లాభం అంతా కూడా విన్నాం. అసలు ఈ భాగవతమును ఈ లోకములో ఎలాగ వచ్చింది చెబుతున్నారు శ్రీమద్ భాగవత మహాత్మ్యం. అది చెప్పేసుకున్నాం కదా, భాగవత మహాత్మ్యం. ప్రథమాధ్యాయం నారద భక్తి నారద సమాగమము. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. తాపత్రయం పోగొట్టేటువంటి శ్రీకృష్ణ నమస్కారం చేస్తున్నాము. ఎవరైనా సచ్చిదానంద స్వరూపుడు, సత్తు చిత్తు ఆనందము, ఈ మూడు కూడా పరిపూర్ణముగా భగవంతుల్లో ఉన్నాయి. ఈ మూడిటి ద్వారా తయారైనటువంటి విగ్రహం అన్నమాట. పంచదార సిరకలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి. బొమ్మ నిండా పంచదారే, తన దగ్గర తోకలు ఎక్కడైనా తీగానే ఉంటుంది. ఆ విధముగా భగవంతుడి యొక్క విగ్రహం పరిపూర్ణముగా అది సచ్చిదానందమయముడు. ప్రాపంచికమైనటువంటి ఒక గుణం కూడా అందులో ఉండదు. సత్తు చిత్ ఆనంద స్వరూపము. మన యొక్క శరీరము రక్తమాంసములతో తయారు చేయబడింది, కర్మబంధనంతో ఉంది. కానీ భగవంతుడి యొక్క శ్రీ విగ్రహము ఆనందం పరిపూర్ణం అన్నమాట. సచ్చిదానంద స్వరూపుడు, జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైన వాడు. ఈ జగత్తు యొక్క సృష్టికి ఆయనే కారణము, ఇలా ఉండడానికి కూడా కారణం ఆయనే. తర్వాత ప్రళయకాలంలో కూడా ఆయన ఒక్కడే ఉంటాడు, దానికి కూడా కారణం ఆయనే. ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము అను మూడు విధములకు తాపములను నాశనము చేయువాడు. తాపత్రయోం మూలనం, తాపత్రయ వినాశాయ. తాపత్రయం మూడు ఉన్నాయి కదా. ఆది దైవికము అంటే దేవత ద్వారా వచ్చేవి,
తుఫానులు, అతివృష్టి, అనావృష్టి ఇవన్నీ ఆది దైవికం. ఆధ్యాత్మికం అంటే ఒంట్లో బాగోలేదు, జ్వరం, నిద్ర పట్టడం లేదు, ఒకరు శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు ఇవన్నీ కూడా. ఆది భౌతికం అంటే ఇతర జీవరాశుల వల్ల వచ్చింది. ఇప్పుడు చూడండి ఎన్ని పురుగులు వచ్చేసాయి. మా మనసుకి ఇదైపోతుంది, ఎక్కువ మన మనసు ఇక్కడ ఉండదు. ఇదొక మనకి దోమలు, తేళ్లు, పాములు ఇవన్నీ. ఈ విధముగా మనకి ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మిక తాపములు 3 ఉన్నాయి. ఈ 3 తాపాలు కూడా భగవన్నామ సంకీర్తన వల్ల పోతాయి. అటువంటి శ్రీకృష్ణ నమస్కారము చేస్తున్నాము. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతుర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేరు స్థం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఒంటరిగా వనములో వెడలుచున్నవాడును. ఆ వ్యాస మహర్షి యొక్క కుమారుడు సుఖదేవుడు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మాయనంతా కూడా చూసి ఆయన త్వరగా తల్లి గర్భం నుంచి బయటకు రాలేదిట. 16 సంవత్సరాల పాటు తల్లి గర్భం, 12-16 ఎంత అయితే అంత అన్ని ఏళ్ల పాటు మాతృగర్భంలో ఉండిపోయాట. ఆయన పుడుతూనే వెళ్ళిపోతున్నట్ట అడవుల్లోకి. ఉపనయన సంస్కారం అదేం అవ్వలేదు. సంస్కారం ఎలాగ పంపించడం, కొడుకు మొదలు అని చెప్పి తండ్రి గారు పిలుస్తున్నారు, ఓ పుత్ర పుత్ర అని చెప్పి. ఏం వినపట్లేదు ఆయనకి, వెళ్ళిపోతున్నట్ట. అనుష్ఠానహీనుడు. ఉపనయనం లేకపోతే అనుష్ఠానం ఏముంటుంది? పుట్టినవాడికి ఏం తెలుస్తుంటే ఏం చేయాలో ఏం చేయకూడదు, అనుష్ఠానం ఏం లేదు. అంటే పుట్టుకతోడే బ్రహ్మజ్ఞాని కాబట్టి ఇక అక్కర్లే, పరమహంసను వెళ్ళిపోతున్నాడు. అటువంటి సుఖదేవుని ఎడబాటును సహింపలేని వాడై వ్యాస భగవానుడు పుత్రాయని పిలిచెను. పుత్రా పుత్ర అని పిలుచును, కొడుక అని. అప్పుడు తన్మయత్వముతో వృక్షములు కూడా అట్లే ప్రత్యుత్తరం ఇచ్చినవి. ఆ విధంగా వెళ్ళిపోతుంటే అతను చూసి అక్కడ సమస్త జీవరాశులు కూడా పిలిచాయట ఆ వ్యాసదేవుణ్ణి, అదే సుఖదేవుణ్ణి పుత్ర పుత్ర అని చెప్పి. యోగబల ప్రభావముచే సర్వప్రాణుల హృదయములలోనున్న ఆ సుఖమాన్ని నమస్కరించుచున్నాను. ఆయన తన యొక్క యోగ ప్రభావము ద్వారా సమస్త ప్రాణుల హృదయంలో కూడా ఉన్నట్టు ఆయన. అటువంటి సుఖదేవుని నమస్కరిస్తున్నాను సుఖదేవుడికి. నైమిషే సూతమాసీనం అభివాద్య మహామతిం కథామృతరసాస్వాద కుశల సౌనకో అబ్రవీత్. ఒకమారు భాగవత కథామృత రసమును ఆస్వాదించుటయందు నేర్పరియు మునిశ్రేష్ఠుడు నగు సౌనకుడు నైమిసారణ్యమున ఉన్నవాడును బుద్ధిమంతుడు నగు సూతునకు నమస్కరించి ఆయనతో ఇట్లు పలికెను. భాగవత కథామృత రసమును ఆస్వాదించుటయందు నేర్పరి కలిగి ఉండాలి. అన్ని విషయాలు తెలిసి ఉండు కూడా చెప్పేవారి దగ్గర నుంచి మనం జాగ్రత్తగా రాబట్టుకోవాలి. మనకన్నీ తెలుసుంటాయని చెప్తాడు, మనకు కూడా నాకు అనిపిస్తుంది, మన లోపల ఒక గర్వం వచ్చేస్తుంది, దాంతో కూర్చుని వినలేం. అందుకని ఇక్కడ ఆ ఆస్వాదన చేయడంలో నేర్పరితనం ఉండాలిట. అందుకనే అక్కడ సుఖదేవి కోసం చెబుతున్నప్పుడు పెద్ద పెద్ద ఋషులు వచ్చి కూర్చున్నారు. పరాశుడు వచ్చాట, వ్యాసుడు వచ్చాట, నారద మహర్షి కూర్చున్నాడు. వాళ్ళు తక్కువ వాళ్ళ, ఎందుకంటే వాళ్ళకి ఆ భగవత్ కథ వినడంలో కుశలత ఉంది. కుశలత్వం అంటే నైపుణ్యం అన్నమాట. అటువంటి ఉంది నేర్పరులు వాళ్ళు. అటువంటి వాళ్ళల్లో శ్రేష్ఠుడైనటువంటి సౌనకుడు నైమిసారణ్యమున ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఆయన హెడ్ లీడర్ అన్నమాట సౌనకుడు. ఆయన అనునయ వినయములతోటి ఆ సూత గోస్వామిని పూజించి అర్థించి ప్రార్థించాట. అయ్యా మీరు మహాభాగవతోత్తములు, ఆ సుఖదేవుడు చెప్తున్నప్పుడు మీరు అక్కడ కూర్చుని విన్నారు కాబట్టి మీరు మీ గురువు గారికి ప్రియమైన శిష్యుడు. గురువు గారి దగ్గర ప్రియం పొందినట్లయితే అన్ని రకాలు చెబుతూ ఉంటారట. కాబట్టి నువ్వు అన్ని శాస్త్రములు ఆయన దగ్గర నుంచి చక్కగా విన్నావు కాబట్టి మాకు చెప్పు అని ప్రార్థించారు అన్నమాట. ఆ విధముగా నైమిసారణ్యములో సౌనకుడు బుద్ధిమంతుడు నగు సూతునకు నమస్కరించి ఆయనతో ఇట్లు పలికెను. శ్రీ సౌనక ఉవాచ అజ్ఞానధ్వాంత విధ్వంస కోటి సూర్య సమప్రభ
సూతాఖ్యాహి కథాసారం మమ కర్ణరసాయనం. సౌనుడు అంటున్నాడు, అజ్ఞానమలుడు చీకటిని పారద్రోలుడయందు కోట్ల కొలది సూర్యులతో సమానమైన కాంతి కలవాడా. ఒక్క సూర్యుడు ప్రకాశిస్తేనే అంధకారం అంతా కూడా పటాపంచలైపోతుంది. రావడమే ఆలస్యం. రెండు ఒకేసారి జరుగుతాయి అన్నమాట. సూర్యుడు ఉదయించడము, చీకటి పోవడం ఒకేసారి జరుగుతూ ఉంటాయి. అటువంటి సూర్య ప్రభలాంటి కోటాను కోట్ల సూర్యుల యందు ఎటువంటి కాంతి ప్రభ తేజస్సు ఉంటుందో అంతటి శక్తి దీనికి ఉందిట. దేని యందు? అజ్ఞానం అనే చీకటిని పోగొట్టడంలో. అర్థమైందా? అంటే ఆయన దగ్గర కూతురు సారు అజ్ఞానంతో పోతుంది అనమాట. అంతటి శక్తి ఆయనలో ఉంది. అజ్ఞానమనుడు చీకటిని పారద్రోలుడయో కోట్ల కొలది సూర్యుడు సమానమైనటువంటి కాంతి కలవాడ. ఓ సూతుడా, నా చెవులకు అమృత స్వరూపమైన సార గర్భితమైన కథను చెప్పుము. ఆ చెవులకి చెప్పాలి కదా, చెవులకి అమృతముగా ఉండాలిట. చక్కగా చల్లగాను తీయగాను నిద్ర రాకుండా ఉండేటట్టుగా ఉండాలి కథ. మళ్ళీ బాగుంది పురుగులు పోతారు, అందరూ వెళ్ళిపోతారు. ఇంకా చెవులకి బరకం చూడండి ఒప్పుతూ ఉంటారు. అలా కాదు, ఆ ఆనంద తన్మయత్వముతోనే ఆ కథను వినాలిట. కాబట్టి అటువంటి నా చెవులకు అమృత స్వరూపమైనటువంటి సారగర్భితం ఉండాలి. మళ్ళీ ఊరికేది చెప్పేస్తూ ఉంటారు, ఉన్నది అక్కడ ఒకటి చెప్పేది ఇంత. అలా కాకుండా సారముగా ఉండాలి చెప్పేటువంటి కథ అన్నమాట. ఆ విధముగా నాకు చెప్పండి అని చెప్పి ఎవరు అడుగుతున్నారు? సౌనకుడు అడిగారు. ఎవరిని? సూత గోస్వామి. ఎక్కడా నైమిసారణి ఒకటిగా ఉంది, ఒకటి ఉండదు కాదు, నైమిసార. భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్ మాయామోహ నిరాసశ్చ వైష్ణవై క్రియతే కథం. భక్తి జ్ఞాన వైరాగ్యముల వలన లభించు గొప్ప వివేకము ఎట్లు వృద్ధి చెందును. అని వివేకం ఉందా? వివేకం లేదు. వివేకం అంటే బుద్ధి, అంతేనా? ఏది మంచిదో ఏది చెడో విచక్షణ చేసేటువంటి జ్ఞానం, అది వివేకము. మనది లేదు. ఏదో బాగుందంటే బాగుంది, బాగుందంటే బాగలేదు, అలా వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాదు. భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత ఈ వివేకం ఏర్పడుతూ ఉంటుంది. అది ఏ విధముగా వృద్ధి చెందుతుంది? మనకి వృద్ధి అవ్వటంలే, ఇక్కడ కూర్చుని సేపు ఉంటుంది, తర్వాత అయిపోతుంది. మరి అలాగే మరి అది స్థిరముగా ఉండాలి. క్రమక్రమంగా అది దాని యొక్క శక్తి వృద్ధి పొందాలన్నమాట. వివేకము ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉండాలి. అది ఎలా పెరుగుతుంది చెప్పండి? వైష్ణవులు ఎట్లు మాయామోహమును నిరసింతురు. వైష్ణవున్న వాళ్ళు ఈ మాయందు మోహం మనందరికీ ఉంది, ప్రతిదాని ఎందు ఉంది. మా పూర్ణ చేస్తే లోపల బాధ వస్తూ ఉంటుంది, అది కూడా మోహమే కదా. ప్రతి వస్తువు ఎందు నాది అనేటువంటి సంబంధము చేత దాని ఎందు మనకి ఒక ప్రీతి ఉందన్నమాట. దానిని ఏ విధముగా మనం పోగొట్టుకోగలుగుతాం? ఇహ ఘోరే కలవు ప్రాయో జీవశ్చాసురతాంతతః క్లేశాక్రాంతస్య తస్యైవ శోధనే కిం పరాయణం. ఈ ఘోర కలికాలమున జీవుడు తరచుగా అసుర స్వభావము గలవాడయ్యను. సాధారణంగా మనం అందరూ కూడా సుఖసాత్విక పురుషులమే. భగవంతుడి యొక్క మనం విభిన్నాంశము కాబట్టి ఆయనలో ఉన్న సౌమ్యకుడు మనలో కూడా ఉంది. కానీ కలియుగ ప్రభావం వలన ఏమాత్రం కాత వస్తున్నా కూడా కొట్టుకోవడం, నరుక్కోవడం, అసురత్వం లోపల వచ్చేసింది. నాది ఇదంటాం ఏంటి? కోపం వచ్చేయడం, తిట్టేయడం, కొట్టేయడం, ఇది త్వరగా వచ్చేస్తుంది మనకి. తరచుగా అసురభావం కలవాడయ్యను. వివిధ క్లేశములతో ఆక్రమింపబడిన ఆ జీవుని శుద్ధునిగా చేయు సర్వశ్రేష్ఠ ఉపాయమేది? ఇంకా ఆ విధంగా అసురభావం కలడమే కాకుండా రకరకాల కష్టాలు ఆక్రమించేసామని. ఎన్ని రకాల కష్టాలన్నీ? ఒక్క సుఖం ఉందా మనకి? సుఖం ఇంత కష్టం. విషోకుంభ పయోమఖ అంటారు. అసలు దీని పేరే దుఃఖాలేమన్నారు. కొండ నిండా కూడా విషం ఉంది, పైన మాత్రం కాస్త ఒక లేయర్ అన్నమాట, ఒక పొరగా అమృతం వేశారు. అలా ఉంటుంది మన పని. మరి దీని నుంచి మనం ఎలా శుద్ధం అవ్వగలుగుతాం? మనం శుద్ధులు అవ్వాలి. మరి శుద్ధత లేకపోతే భగవంతుడి దేవలేం కదా. కాబట్టి మనకి
శుద్ధత ఎలా ఏర్పడుతుంది? అందులో మళ్ళీ సర్వశ్రేష్ఠ ఉపాయం కావాలి. మరి మానవుడు జీవుడు శుద్ధిని పొందేటువంటి ఉపాయములలో సర్వశ్రేష్టమైన ఉపాయం మాకు కావాలి చెప్పమన్నారు. శ్రేయసాం యద్భవే శ్రేయ పావనానాం చ పావనం కృష్ణ ప్రాప్తికరం సస్వత్సాధనం త్వదధునా తద్వదాధునా. సూతుడా, అన్నిటికంటేనూ ఎక్కువ సుఖకరమైన, మనకందరి కోరిక అందరికన్నా అన్నికన్నా నాకు ఎక్కువ కావాలి, అంతకన్నా మంచి నా దగ్గర ఉండాలి, అంతకన్నా విలువైన వస్తువు నా దగ్గర ఉండాలి. అందరి దగ్గర అటువంటి మనస్తత్వం ఉంది మనకి. కాబట్టి అన్నిటికంటేనూ ఎక్కువ సుఖమైనటువంటిది, పవిత్రము చేయవానులో పవిత్రమైనటువంటిది, శ్రీకృష్ణుని పొందించున్నట్టిది అయిన శాశ్వతమైన సాధన ఒకదాన్ని మాకు చెప్పుము. ఒక్క సాధన చేత మాకు 3 పనులు అయిపోవాలి. ఏమిటిట? చక్కగా మేము సుఖముగా ఉండాలి. రెండవది పవిత్రం, పూర్తి పవిత్రత పొందాలి ఒక్క పనితోటే. మూడవది భగవంతుని పొందాలి. ఈ 3 కావాలి. సుఖముగా ఉండాలి, మేము ప్యూరిఫైడ్ పవిత్రం పొందాలి, 3 భగవంతుడు కూడా పొందాలి. అటువంటి శాశ్వతమైన సాధన ఏదో కాస్త కాలం కొంచెం ఉందండి, ఈ గ్రహం ఉన్నంతకాలం ఆనందంగా బాగుంటుంది, తర్వాత మళ్ళీ ఇదే కొట్టుకుంటుంది. అలా కాదు, ఇది వచ్చిందంటే మనకి పూర్తిగా ఉండబడి అదే శాశ్వతంగా నాది అవ్వాలి ఆ సుఖం అన్నమాట. అటువంటి సాధన ఒక్కటి చెప్పమన్నారు. ఒక్క సాధన చేస్తే మాకు ఈ 3 వచ్చేయాలి. మళ్ళీ చింతామణి లోక సుఖం సురద్రుహు స్వర్గ సంపదం ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. చింతామణి కేవలము లౌకిక సుఖమును ఇచ్చును. చింతామణి ఒకటి ఉంటుందండి, మనం ఆలోచిస్తేనే చింతన చేస్తేనే మనకి అది ఇస్తుంది. స్వర్గ సంపదలు, భూలోకంలో సంపదలు, మణి మాణిక్యాలు ఏమి ఇచ్చేస్తుంది, అది సంపదలు ఇచ్చేస్తుంది. అది వైకుంఠాన్ని మాత్రం ఇవ్వలేదు. మృత్యు జయత్వాన్ని మనకి ఇవ్వలేదు, మోక్షాన్ని ఇవ్వలేదు, స్వర్గ సంపదలు ఇస్తూ ఉంటుంది. చింతామణి కేవలము లౌకిక సుఖమును మాత్రమే ఇస్తుంది. కల్పవృక్షము స్వర్గాన్ని కూడా ఇస్తుంది. కానీ గురువు ప్రసన్నుడై యోగులకు కూడా దుర్లభము వైకుంఠమును కలుగు చేయను. కానీ గురువు కనుక ఒక్కసారి మన ఎంత ప్రసన్నుడు అనేట్లయితే వైకుంఠాన్ని కూడా ఇచ్చేస్తారు, పట్టుకొచ్చు. అంతటి శక్తి ఆయనలో ఉందన్నమాట. చింతామణి లౌకిక సుఖాలను ఇస్తుంది, కల్పవృక్షం స్వర్గ సంపదలు ఇస్తుంది. కానీ గురువు అయినట్టు వాడు భగవంతుడు మనకి ఇస్తాడనమాట. దుర్లభమైన వైకుంఠాన్ని కలుగ చేస్తుంటారు. కాబట్టి మీరు గురువు గారు మిమ్మల్ని మేము ఆశ్రయించాము కాబట్టి మాకు ఏమాలి ముందు చెప్పేశారు, శాశ్వతమైన సుఖం కావాలి. రెండవది ఇది బాధ లేకుండా ఏం పవిత్రమై ఉండాలి. మూడవది భగవంతుని పొందాలి. ఈ 3 ఎక్కడ ఉంటాయితే గురువు గారి దగ్గర ఉంటాయి. కాబట్టి మేమందరం కూడా గురువు మిమ్మల్ని పట్టుకున్నా మాకు ఇవ్వండి అన్నారు. దాని గురువుగారు ఏమన్నారట? శ్రీ సూత ఉవాచ ప్రీతి సౌనక చిత్తేతి యతో వచ్మి విచార్య చ సర్వసిద్ధాంత నిష్పన్నం సంసార భయనాశనం. ఆ సాధన అడిగవ సాధన చెప్తున్నాను ఏమిటిట? కూతురు పలికెను, సౌనక నీ హృదయమున భగవత్ ప్రేమ ఉన్నది. చూసారు, నీ హృదయంలో భగవత్ ప్రేమ, అందరి హృదయాలు కూడా భగవత్ ప్రేమ ఉంది. కానీ భగవంతుడి ప్రేమను పక్కన పెట్టేసి మనం ఈ ప్రాపంచక విషయాల ప్రేమ, పిల్లి మీద ప్రేమ, కుక్క మీద ప్రేమ. ఒక పిల్లికిట ఎన్నో కోట్ల రూపాయలు దాని పేరు మీద డబ్బులు ఉన్నాయి, అలా ఉంటుంది. కానీ మనకు ఉండవలసిన ప్రేమ ఎక్కడట? భగవంతుడే ఉండాలి. ఆయన గురువుగారు తెలిసిపోయింది అంటున్నారు. చాలా మంచి యోగ్యుడు అన్నారు. ఎందుకంటే నీకు హృదయంలో భగవంతుడు ప్రేమ ఉన్నది. అందువలన నేను ఆలోచించి జనన మరణ భయమును నాశనము చేయునట్టి సర్వసిద్ధాంతముల నిర్ణయమును నీకు వినిపింతును. కాబట్టి నీలో భగవత్ ప్రేమ ఉంది కాబట్టి నేను బాగా ఆలోచించి జనన మరణ భయాన్ని పోగొట్టేటువంటి సర్వ సిద్ధాంతముల నిర్ణయము సారాన్ని నీకు వినిపిస్తానని చెప్పి సూత గోస్వామి పలికాడు. భక్త్యోగవర్ధనం యచ్చ కృష్ణ సంతోష హేతుకం తదహం తే అభిభాస్యామి సావధానతయా శృణు. భక్తి ప్రవాహమును వృద్ధిపరుచున్నది. ఆ భక్తి ప్రవాహం అన్నమాట మొహం ఉండదు, అది నిరంతరం పారుతూ ఉంటుంది కదా, నిరంతర ప్రవాహమానం అవుతూ ఉంటుంది. భగవంతుడు ప్రీతి కానీ మనలో భక్తి కానీ అది వృద్ధి పొందేటువంటి ఉపాయం చెబుతున్నారు. శ్రీకృష్ణ సంతోషములకు ప్రధాన కారణమైనది. మళ్ళీ భగవంతుడి యొక్క ప్రీతికి
ప్రధాన కారణము. భగవంతుడికి మన యందు ప్రేమ కలగాలి. ఉందా? ఉంది. కానీ మనం దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాం. భగవంతుడు సంతోషం కలగాలట. కర్మ హరితోషణం. కర్మ అంటే ఏమిటిట? భగవంతుని సంతృప్తి కలిగించేదే కర్మ. మరి మిగతావన్నీ ఏం కర్మలంటే అవన్నీ బంధన కర్మలు. కర్మ అంటే అర్థం ఏంటంటే భగవంతుడికి తృప్తి కలిగించేదే కర్మ అన్నమాట. కర్మ హరితోషణం. శ్రీకృష్ణ సంతోషములకు ప్రధాన కారణమైనది ఏది? ఆ సాధన నీకు చెబుతాను వినమంటున్నాడు. ఆ సాధనాన్ని నీకు చెబుతాను, సావధానముగా విను. ఒకటి భక్తి ప్రవాహాన్ని వృద్ధి పొందించేది, రెండోది భగవంతుడికి ఆనందం కలిగించేది సాధన చెప్తాను. కాల వ్యాల ముఖగ్రాస త్రా నిర్నాసహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కళౌకీరేణ భాషితం. కలియుగమున కాలమనుడు సర్పము యొక్క నోటికి కబళమగుడువను జీవుల భయమును నాశనము చేయుటకై సుఖ మహర్షి శ్రీమద్భాగవత శాస్త్రమును ప్రవచించెను. ఎవరికైతే కాలం నన్ను మింగేస్తోంది, అయిపోతుంది సమయం, 60 ఏళ్ళు వచ్చేసాయి, ఎంతకాలం బతుకుతాం, క్రమక్రమంగా కళ్ళు దృష్టిపోతుంది, మృత్యు ఆసనం అవుతుంది అనేటువంటి భయం ఎవరికైతే ఉందో ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసం అని చెప్పి సుఖ మహర్షి శ్రీమద్ భాగవతాన్ని ప్రవచించారు, చెప్పారన్నమాట. ఎవరు భయం లేదు, వాళ్ళు వినక్కర్లేదా? తెలుసుకోవడం కోసం వినాలి. భయం ఎలా ఉండి తెలుసుకోవడం కోసం భాగవతం వినాలన్నమాట. సమయం ఆసనం అవుతుంది కదా, ఆసనం మృత్యు అందరం కూడా. లక్ష్మీ మహారాజు 7 రోజులు మృత్యుని చెప్పారు. మనకున్న 8 రోజులు 7 రోజులు కదా. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, శనివారం, శుక్రవారం, శనివారం, లక్ష్మీవారం వచ్చింది. ఈ 7 రోజులు అవ్వాల్సిందే. అందుకని ఈ కాలమైనటువంటి సర్పములు అందరం కూడా ఉన్నాం, క్రమక్రమంగా మింగుతోంది. మన 3 రోజులు మింగేసింది, కొంచెం ఉందంతే, చెప్పలేం. ఆ విధంగా మింగుతూ ఉంటుంది. అటువంటి కబళమగుదమను జీవుల యొక్క భయాన్ని పోగొట్టడం కోసము సుఖ మహర్షి శ్రీమద్ భాగవత శాస్త్రాన్ని ప్రవచించాడు, చెప్పాడు. ఏ తస్మాదపరం కించిన్ మన శుద్ధ్యైన విద్యతే జన్మాంతరే భవేత్ పుణ్యం తథా భాగవతం లభేత్. మరి ఈ విధంగా భాగవతం అంతరం ప్రింట్ చేశారు. చాలా ఎంతమంది భాగవతం ప్రచురించారు, ఎన్ని భాషల్లో ఉంది. అయినప్పటికీ కూడా మనశుద్ధి కొరకు దీనికంటే మించిన సాధనం మరి ఒకటి లేదు. ఇందాక అడిగారు కదా, మనం పవిత్రము చేయవాళ్ళలో పవిత్రమైన వస్తువు ఏది అంటే శ్రీమద్ భాగవతము. మనశుద్ధి కొరకు ఆ భాగవతాన్ని వినడం కన్నా, చదవడం కన్నా ఇంకా వేరే సాధనం లేదుట. జన్మాంతర పుణ్యము ఉన్నసో మానవులకు భాగవత శాస్త్రం లభించును. జన్మాంతర పుణ్యం ఉంటేనే కానీ ఈ భాగవతం మనకి లభించదుట. భాగవతం మన ఇంట్లో ఉన్నా లేదా మనం పుస్తకం చూసినా వింటున్నా మనం తక్కువ పుణ్యం చేసుకోలేదు. ఎన్నో ఎన్నో జన్మల పుణ్య ఫలితం వల్ల మనకి ఈ రోజు ఇక్కడ కూర్చొని మనం వినగలుగుతున్నాం. లేకపోతే ఇక్కడ కూర్చోలేము, వినలేము కదా, చెప్పలేము. అందుకని ఆ జన్మాంతర పుణ్యము ఉంటేనే భాగవతం లభిస్తూ ఉంటుంది. పరీక్షితే కథాం వక్తుం సభాయాం సంస్థితే సుఖే సుధా కుంభం గృహీత్వైవ దేవస్తత్ర సమాగమన్. శుకుడు పరీక్షిన్ మహారాజునకు ఈ కథను వినిపించుటకై సభాభవనమునండగా, సభ అంటే ఏదో రాజసభ కాదు, అక్కడ ఆయన కాదు ప్రాయోపవేశంలో కూర్చున్నాడు. ఎక్కడది? సుకర్తల, అంతేనా? అది గంగానే ఉంటుంది అన్నమాట. అదే పెద్ద సభ. ఆ సభలో శుకుడు పరీక్ష మహారాజు కోసం భాగవతం నిర్మించడానికి సభలో ఉన్నట్ట. ఆ సమయంలో దేవతలు వచ్చారట అమృత భాండం తీసుకుని. అంటున్నారట, సుఖం నత్వావదన్ సర్వే స్వకార్య కుశలాః సురాః కథాసుధాం ప్రయచ్ఛస్వ గృహీత్వైవ సుధామిమాం. తమ కార్యములందు నేర్పరులు దేవతలు. వాళ్ళ పని ఏ విధంగా రాబట్టుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు అన్నమాట దేవతలకి. నయానా భయాన్ని మన భయం చూపించేసి మన ద్వారా వాళ్ళు భోగాలు పొందుతూ ఉంటారు. ఇందుడైతే తపస్సు చేసే వాళ్ళకి తపస్సును ఆపి చేసి తన యొక్క పోస్టు పోకుండా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ కార్యములు వాళ్ళకన్నా స్వర్గం పోయినట్లయితే వెంటనే భగవంతుడికి వచ్చి ఏడుస్తూ కూర్చుంటారు. మామూలు సుఖాల్లో ఉంటే ఆయన గురించి స్మరణతే ఉండదు. కాబట్టి వాళ్ళ పనులని
నెగ్గించుకోవడం అనేది చేయించుకోవడంలో కుశలత్వం వాళ్ళకుందనమాట. అందుకని వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి? సుఖమాల దగ్గరికి వచ్చారట. పరీక్ష మహారాజు గారికి మీరు ఆయన మృత్యుపోయి ఉంది కాబట్టి అమృతం ఆయనకి ఇచ్చేయండి, ఆయన మృత్యులు బయటకు వచ్చేస్తాడు, మాకు భాగవతం అంటున్నారట. సుఖమహర్షి నమస్కరించి ఈ అమృతమును తీసుకుని కథామృతాన్ని మాకు ఇమ్మన్నారట. దేవతలు ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క శత్రువులైనటువంటి అసురులతో ఒక ఒప్పందానికి వచ్చి సముద్ర మంథనం చేసి చాలా కష్టపడి అమృతాన్ని పొందారు. ఇప్పుడు అమృతాన్ని ఇస్తున్నారంటే వాడికి ఇంకా దీనికన్నా ఎంతో గొప్ప వస్తువు నాకు తెలిసిందనమాట. ఇప్పుడు అనుకున్నారట ఈయన వీళ్ళందరూ కూడా ఒక మోసగాళ్ళు వీళ్ళు అనుకున్నాడు. సుఖం అనుకుని ఏవం వినిమయే జాతే సుధారాజ్ఞా ప్రపీయతాం ప్రపాస్యామో వయం సర్వే శ్రీమద్భాగవతామృతం అంటున్నారు. నేను ఇంతకాలం అమృతం తాగేదాకా మాకు మొహం వచ్చేసింది. పాయసం తాగి మొహమ్మద్ పిల్లలు అంటారు. ఆ విధంగా ఈ స్వర్గలోకంలో ఉంటూ మేము అమృతాన్ని తాగి మాకు మొహం వచ్చేసింది కాబట్టి కలిసిన వాళ్ళకి అమృతం వాడికి ఉండి మేము భాగం చదువుకుంటా ఉన్నారు. దేవతలు అడిగారు అనమాట. దానికి ఈ సుఖదేవు కోసం ఏం చెప్పారో మనకి భగవంతుడు ఉంటే రేపు ఆలోచిస్తున్నాం. కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.